భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి ఈ ఏడాది డిసెంబర్ 26వ తారీఖు 100 నిండుతుంది. సరిగ్గా 1925 డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో ఈనాటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాన్పూర్లో ఆ రోజున మహాసభ జరిగింది. మొదటి కాన్ఫరెన్స్ జరిగింది. అయితే ఇవాళ 100 కాబోతుంది. ఈ సందర్భంగా సిపిఐఎం న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కలకత్తాలో రేపు డిసెంబర్ 24వ తారీఖు నాడు 100 వర్ష ఆవిర్భావ సమావేశాన్ని ఒకటి జరుపుతుంది. దాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆటుపోట్లు ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి, లాభ నష్టాలు ఉన్నాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమం అసంఖ్యాక అశేష త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. అటు కార్మికోద్యమాలని, ఇటు రైతాంగ ఉద్యమాలని పరవళ్ళు దొక్కించిన చరిత్ర ఉంది. వందల మంది ప్రాణార్పణలు, వేలాది మంది ఆత్మబలిదానాలు చేసిన చరిత్ర ఉంది. ఉరికంబాలు ఎక్కిన చరిత్ర ఉంది. అటు రైతు ఉద్యమాల్లో కానీ, ఇటు కార్మికోద్యమాల్లో కానీ, అదేవిధంగా వీర తెలంగాణ సాయుధ విప్లవ పోరాటాన్ని 5 సంవత్సరాలు నడిపించిన చరిత్ర ఉంది. ఆనాడు యూనియన్ ప్రభుత్వ సైన్యాలు 50,000 మంది వచ్చి అణిచివేయడానికి ప్రయత్నం చేసినా అణిచివేయలేనటువంటి స్థితి ఏర్పడింది. కోట్ల మంది ప్రజల ఆదరణని, అభిమానాన్ని పొందినటువంటి కమ్యూనిస్టు ఉద్యమం. అయితే అందులో లోటుపాట్లు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, అయినా విజయాలు సాధించిన చరిత్ర ఉంది. వీటన్నిటిని సమీక్షించుకొని 100 ఏళ్ళు నిండిన సందర్భంగా భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని అది విప్లవీకరణ చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా సంపదకి పేదవాళ్ళకి మధ్యన సంపద వ్యత్యాసాలు తీవ్రంగా పెరుగుతున్న కాలం, వర్గ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి, వర్గ పోరాటాలకి మరింతగా భౌతిక ప్రాతిపదిక ఏర్పడుతున్నటువంటి కాలం. మన కోసం కమ్యూనిస్ట్ పార్టీ బలహీనంగా ఉందని చెప్పి భౌతిక పరిస్థితులు పరిపక్వం అయితే ప్రజలు పోరాటాలు చేయకుండా ఆగరు. ఉదాహరణకి రైతు 3 వ్యవసాయ చట్టాల మీద వాస్తవానికి రైతాంగం చేసినటువంటి పోరాటం, ప్రతిఘటన పోరాటం ఏదైతే ఉందో 13 నెలలది, అదొక గుణపాఠం. అంటే కమ్యూనిస్టుల కోసం, విప్లవకారుల కోసం ఉద్యమాలు ఆగవు. ప్రజలకి అటువంటి వర్గ వ్యత్యాసాలు పెరిగి, వర్గ తత్వం పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమాల్లోకి వచ్చి తీరతారు. కనుక కమ్యూనిస్ట్ పార్టీ తను నిర్మాణం చేసుకొని, తన ఆత్మ సమీక్ష చేసుకొని, దిద్దుబాటు చేసుకొని, తన తప్పుల్ని సమీక్ష చేసుకొని రేపు రాబోయే ప్రజా ఉద్యమ వెల్లువలకి నాయకత్వం వహించే స్థాయిలో వచ్చినప్పుడే ఈ దేశంలో ఒక నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేసి అంతిమంగా సోషలిజం వైపు ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని అట్లాంటి వాటిని సమీక్ష చేసుకోవడానికి, అదేవిధంగా భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడానికి సిపిఐఎం న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కలకత్తాలో డిసెంబర్ 24వ తారీఖు నిర్వహిస్తున్నటువంటి సభని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.